హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీసీ 2024కి సంబంధించినటువంటి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిందనమాట. సో ఎవరైతే రాబోతున్నారో ఎగ్జామ్ అప్లికేషన్స్ అయిపోయినాయి కదా, సో ఎవరైతే రాబోతున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి కరెక్షన్ విండో ఓపెన్ అయింది. సో ఇది ఏంటి, ఈ కరెక్షన్ విండోలో మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, సో ఎవి ఎడిట్ చేయొచ్చు, ఎవి ఎడిట్ చేయరాదు. సో కరెక్షన్ విండో అంటే ఫ్రెండ్స్ మొత్తానికి కరెక్షన్ విండో అంటే మనం ఏదైతే తప్పులు కనుక చేసి ఉంటే ఇన్ కేస్ అప్లికేషన్ చేసుకునే టైంలో సో వీటిని ఇప్పుడు మనం సరి చేసుకోవడానికి అయితే మనకు కల్పిస్తున్నటువంటి అవకాశం అనమాట. సో ఇవి క్లియర్ కట్గా మనం అయితే వెబ్సైట్లోకి వెళ్ళి చూసిద్దాం. సో ఫ్రెండ్స్, మనకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదనమాట. సో ఇక్కడికి కిందకి స్క్రోల్ చేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కేటగిరీ 2 కరెక్షన్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ అనేసి. సో ఇక్కడ నేనైతే ట్యాప్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మనకైతే ఇలాగ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ చూస్తాండి. సో ఇక్కడ మనం పేమెంట్ రెఫరెన్స్ ఐడి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి, పక్కగా ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది అంటే పక్కా ఎంటర్ చేయాలి అని అర్థం. సో తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్ అంటే ఏదో అనుకోకూడదు, మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు కదా, సో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనమాట. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇవి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని క్లియర్ కట్గా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ కరెక్షన్ చేసుకున్న టైంలో మీకు కనుక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ కేటగిరీ 1 అనేసి ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ఇవి మనకి ఇచ్చినవి చూసుకోండి, ఇక్కడ కెనాట్ బి చేంజ్ అనేసి ఇచ్చారు. సో ఏవేవి చేంజ్ చేసుకోలేము అనేసి ఇచ్చారనమాట. సో మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సైన్, మీ ఫోటోగ్రాఫ్, మీ ఎగ్జామినేషన్ స్ట్రీమ్ ఏదైతే మీరు ఎంచుకున్నారో సో లైక్ దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అండ్ కమ్యూనిటీ ఇవైతే చేంజ్ చేసుకోరాదు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైతే ఇచ్చారో అప్లికేషన్ చేసుకునే టైంలో సో ఇవి మాత్రం చేంజ్ అయితే చేసుకోరాదు, ఇక్కడ ఇచ్చినటువంటి ఇందాక చూపించినటువంటివి. సో నెక్స్ట్ ఏవైతే చేంజ్ చేసుకోగలము అనేసి ఉంది కదా, సో అది ఏవైతే చేంజ్ చేసుకుంటాము అనేసి మనకి కేటగిరీ 2లో ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇవి మాత్రం ఎప్పటి వరకే అంటే డేట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, నేను డేట్ ముందు చెప్పడం మర్చిపోయాను. సో ఈరోజు 4th మే 4th నుంచి అప్ టు May 6th వరకు ఓన్లీ మనకైతే 2 డేస్ అయితే టైం ఇచ్చారు. ఈ 2 డేస్లోగా మనం అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ 1 డే అయిపోయింది, చూసుకోండి. సో ఇక్కడ మనం చేంజ్ తగినటువంటివి ఏమేమంటే సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ అపేరింగ్ అవర్ పాసింగ్ అనమాట. సో లోకల్ ఏరియా స్టేటస్, సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ, ప్లేస్ ఆఫ్ స్టడీ, బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్, మదర్స్ నేమ్, జెండర్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేషన్ ఏమైనా ఉందా, సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ స్టడీ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ స్టడీస్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ పాసింగ్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్. సో ఇవి చేంజ్ చేసుకోగలము, అంతేగాని ఇవైతే చేంజ్ చేసుకోలేము. అండ్ ఇక్కడ మన ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అది కూడా చేంజ్ చేసుకోలేము, డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేసామో అవి కూడా. సో స్కాన్ సిగ్నేచర్, స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అండ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది కూడా చేంజ్ చేసుకోలేము అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి చూడండి. ఫస్ట్ నోట్ అయితే కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 ఐటమ్స్ విల్ బి డన్ ఎట్ కన్వీనర్ ఏపీఎఫ్సీ 2024 ఆఫీస్ subject to throughout verification of the valid documents and approval by the committee. సో మీరు కనుక ఏమైనా కేటగిరీ 1లో కనుక తప్పులు సరి చేసుకోవాలి అనుకుంటే కనుక మీరైతే ఏపీఎఫ్సీ ఆఫీస్లోకి వెళ్ళైతే చేంజ్ చేసుకోగలరు అనేది ఇచ్చారనమాట. సో అది చాలా టైం పడుతుంది, అది అంత ఈజీగా అవ్వదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 2 ఇన్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి డన్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్స్. అంటే ఇప్పుడు మనం ఏదైతే కేటగిరీ 2 ఏదైతే చేంజ్ చేసుకోగలము అనేటటువంటి ఉన్నావో సో అవి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 డేస్లో మీరైతే కంప్లీట్ చేసుకోగలరు అనేది ఇచ్చారనమాట. సో కేటగిరీ 1వి మాత్రం మీరు ఇందాక చూసిన ఇవి మాత్రం సో అక్కడ ఆఫీస్లోకి వెళ్ళాలి.